హాయ్ అండి. ఈరోజు షార్ట్ వ్లాగ్ వచ్చేసి అర్జెంట్ బ్లౌజులు కుట్టడమే సరిపోతుందండి. రేపు మా మ్యారేజ్ డే అన్నమాట. శారీ తెచ్చుకున్నాను కానీ బ్లౌజ్ అసలు కుట్టుకోలేదు. ఎక్కడ టైం ఉండట్లేదు. ఇక పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన కాడ నుంచి పిల్లలతోటి ఇంట్లో పనులు అవి కుట్టుడు ఇవి కుట్టుడు ఇవే సరిపోతుంది. సో బ్లౌజ్ ఉంది కానీ ఇక నైట్ కుట్టుకోవాలి. ఏం చేద్దాం, తినేసి కుట్టుకుంటే అయిపోతుంది. సో మ్యారేజ్ డే అంటే ఎవరికైనా స్పెషలే కదా. సో ఫాల్కి ఇచ్చాను. ఆఫ్టర్నూన్ శారీ వచ్చేసి ఇంకా కుట్టలేదంట. ఇప్పుడు వెళ్తే కూడా ఇంకా కాలేదన్నది. మళ్ళీ 9కి వెళ్ళాలి. ఏంటో అర్జెంట్ ఉంది అనేసి ఒకసారి ఇవ్వడం కన్నా కొంచెం ఏదైనా ముందు చూసుకుంటేనే బాగుంటుంది. ఏం చేద్దామండి, పనులతోటి సరిపోతుంది. అది కాక ఎండలు బాగున్నాయి కదా. సో బయటికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది ఎండలకి. అది కాక కొంచెం దగ్గు అలాగే సర్ది అన్నీ వచ్చేసాయి. ఏం చేద్దాం, అన్నీ ఒకేసారి వస్తున్నాయి అన్నమాట. ఇలా ఉంది నా పని ఇంట్లో. పిల్లలకేంటి, పిల్లలు హాయిగా తింటున్నారు, ఆడుతున్నారు. మనకేమో చూడండి ఈవినింగ్ వచ్చేసి 6:30 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా బ్లౌజ్ కుట్టుకుంటూనే కూర్చున్నాను. ఈరోజు 4 చీరలు ఫాల్స్ వేసేసాను, కొంగులు కుట్టేశాను, అలాగే ఒక బ్లౌజ్ కూడా కుట్టేశాను, అయిపోయింది. సో నా బ్లౌజ్ కుట్టుకుందామంటే లైనింగ్ లేకుండే. సో మళ్ళీ లైనింగ్కి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, కుట్టుకోవాలి. ఎలాగైనా నైట్ కుట్టేస్తానండి. ఎంతసేపు అండి అనుకుంటే ఏదైనా జరిగిపోతుంది. ఇప్పుడైతే వంట చేస్తున్నాను ప్రజెంట్. సో ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా అయిపోయిందండి. సో స్టార్ నెక్ పెట్టేశాను. దీనికి ఏదైనా లేస్ వేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాను. సో నైట్ అయితే మళ్ళీ ఇలా షాప్కి వెళ్ళాలి కదా, అప్పుడు తెచ్చేసి వేసేద్దాము. ఇదన్నమాట షార్ట్ బ్లాగ్ వచ్చేసి. ఫుల్ బ్లాగ్ పెట్టాలంటే టైం